వెల్కమ్ టు మెర్సిషామ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు స్తుతుల ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 మంచి దేవుడా, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. స్తోత్రం 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 మంచి దేవుడా, నీకు వందనాలు, గొప్ప దేవుడా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. స్తోత్రం 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రం 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 మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు. సజీవుడా, నీకు వందనాలు. కృపలకు పాత్రుడా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రం 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 అసాధ్యమైనది సుసాధ్యంగా చేసేవాడా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రం 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 నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకే వందనాలు. వేవేల దూతల చేత పొగడపరిచిన నా యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నాయనా, యేసయ్యా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. యేసయ్యా నాయన, అవును నాయన, నిన్ను స్తుతించడానికి, నిన్ను గర్వపరచడానికి ఇచ్చిన భాగ్యంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. యేసయ్యా, ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నారో వారిని అందరినీ నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను. ఇంకా ఏకీభించబోతున్నారు వాళ్ళందరినీ కూడా నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నాయన. మా అందరి అక్కర్లు ప్రభువా నీవే తీర్చమని అడుగుచుంటున్నాను నాయన. నీ రెక్కల చాటును మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుచుంటున్నాను నాయన. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. యేసయ్యా, ఎంతమంది అయితే ప్రభువా ప్రార్థన సహాయం కోరినారో ప్రభువా వారిని అందరినీ నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని సెలవిచ్చిన దేవుడా, యేసయ్యా వాళ్ళ ఆశతోని ప్రభువా అయా అడిగినారు కాబట్టి ప్రభువా నీవు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడే కాబట్టి ప్రభువా వారి ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుచుంటున్నాను నైనా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేని నిమిత్తం వారు ప్రార్థన సహాయం కోరినారో ప్రభువా అది నెరవేర్చమని అడుగుచుంటున్నాను నాయన. నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన, వారిని నీవే ముట్టి స్వస్థపరచమని అడుగుచుంటున్నాను నాయన. అనేక రోగాల చేత బాధపడుతున్నారు నాయన. నీకు వందనాలు, నీకు వందనాలు అయ్యా. నీవే ముట్టి స్వస్థపరచండి. గాయపడ హస్తంతో వారిని తాకుమని అడుగుచుంటున్నాను నాయన. నీ గొప్ప రక్షణ వారికి అనుగ్రహించమని అడుగుచుంటున్నాను. ఇంకెంతో మంది ప్రభువా నిన్ను నమ్ముకొని లేని వారు ఎంతో మంది ఉంటున్నారు నాయన. రక్షణ లేని వారు, వారికి రక్షణ అనుగ్రహించమని అడుగుచుంటున్నాను నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును నాయన, మేము పైకి మంచి కనబడి లోపట నాయన నీకు అసహ్యకరంగా మేము ఉండకుండా సహాయం చేయండి నాయన. యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకున్నాను నాయన. యేసయ్యా, మరొకట ఏది కూడా ప్రభువా నీకు ఇష్టమైనది ఉండకుండా సహాయం చేయమని అడుగుచుంటున్నాను నాయన. యేసయ్యా, మేము ముందర ఒకలాగా వెనక ఒకలాగా ఉండకుండా మాకు సహాయం చేయమని అడుగుచున్నాను నేను. యేసయ్యా, అలాగ ఉన్నట్లే అయితే ప్రభువా నీ బిడ్డలం కాలేం ప్రభువా, మేము పక్కా సాతాను బిడ్డలమే అవుతాం నాయన. అవును నాయన, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మమ్మల్ని ప్రభువా ఇప్పటి వరకు అలాగున్నట్లయితే ప్రభువా మమ్మల్ని మార్చమని నీ పరిశుద్ధ రక్తం చేత మమ్మల్ని కడిగి పవిత్రపరచమని అడుగుచుంటున్నాను నాయన. యేసయ్యా,
నీవే మా మధ్యలో ఉన్నావని నమ్మచ్చు. మా ప్రార్థనలన్నీ నీవే ఆలకిస్తున్నావని నమ్మచ్చు. ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుదును. బతుకు గోరువాడెవడైనా నున్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెదకి దానిని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది. ఆయన చెవులు వారి మొరకు యొగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. వాక్యము మన హృదయాలలో వర్ధిల్లును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel.